నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. పార్టీ శ్రేణులకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపు. నేడు అక్షయ తృతీయ, కొనుగోలుదారులతో కిటకిటలాడిన బంగారం షాపులు. ఏకాకిని చేసిన చిన్నారి అనారోగ్యం, బాలసదన్కు తరలింపు. సత్య ఫోకస్. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. గత సంవత్సర కాలంగా చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టవలసిన పనులను గురించి జనార్దన్ సమీక్షించారు. డివిజన్లలోని ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటీల ఎన్నిక జరిగింది. 23వ డివిజన్కి వలివేటి పవన్, 24వ డివిజన్కి గుంటూరు రాంబాబు, 25వ డివిజన్కి త్రిపురం శ్రీధర్, 26వ డివిజన్కి పొత్తూరి శ్రీని ఎన్నుకున్నారు. పార్టీ నాయకులు యోగయ్య యాదవ్, తాతాప్రసాద్, ఎక్కల తులసీరావు, సిరిగిరి రంగారావు, సింగరాజు రాంబాబు, కొమ్మూరి రవిచంద్ర, బొలినేని వాసు, కమ్మ వెంకటేశ్వర్లు, ఆర్ల వెంకటరత్నం, కపిల్ బాషా, సుందరం, పొదిలి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 23వ వార్డు డివిజన్ కి కొత్తగా ఎన్నుకోబడిన కార్యకర్తల చేత తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకై, ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ ప్రతిపత్తిని పరిరక్షించేందుకై ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజల సేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా సమస్యని ప్రతి 500 హౌసెస్ ఏదైతే ఉందో ఒక డివిజన్ లోకి వచ్చే లోపల ఒక 2 లైన్లు ఒక 500 ఇల్లు ఉన్నాయో 500 ఇళ్ళకు కూడా ఒక 3 మనుషుల్ని ఈరోజు పెట్టాము. 3 మనుషుల్ని పెట్టి వాళ్ళకి ఒక వీక్ పండించి ప్రతిరోజు ఇంటికి వెళ్ళి చెత్త తీసుకొని అవన్నీ కూడా కూడబెట్టి ఒక దగ్గర వేసి అవన్నీ కూడా సాయంత్రానికి ట్యాక్టర్ వెళ్ళేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకున్నాం. ఈరోజు అవి కూడా తొందరలోనే మనకి ప్రతి ఏరియాలో వస్తాయి. నిన్న మొన్నట్లోనే లిస్టు తయారు చేసాం. మనకి మొత్తం ఎంతమంది అవసరం అవుతుందో వాళ్ళందరూ కూడా రిక్రూట్ చేసుకున్నాం. అదేవిధంగా డివిజన్కి 3ని 500 హౌసెస్ కి 3 లెక్కన అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశాం. తొందరలోనే మీ ఇళ్ళకు కూడా, మీ బజార్లకు కూడా, మీ రోడ్లకు కూడా మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు 3 కూడా అక్కడే ఉండి చెత్త ఇంట్లో తీసుకెళ్ళటమే కాకుండా మధ్యాహ్నం నుంచి ఉండే కాలువలన్నీ కూడా తీయటం, అదేవిధంగా బ్లీచింగ్ వేయటం, అదేవిధంగా దోమలు రాకుండా మందు వేయటం, ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ 3 మరి వాళ్ళ బుద్ధ స్కంధాలపై చాలా ఎక్కువ భారం ఉంది. వాళ్ళు రాజకీయ నాయకులు ఎదగదలుచుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలతో ఎల్లవేళలా పోరాడుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ మరి అనేక కార్యక్రమాలు ముందుండిపోయినట్టే ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు గొప్ప నాయకులు తరగతి గొప్పబడి సభకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్నింటిలో మెంబర్స్ గా ఉన్నారు. మనం ఆలోచించాల్సింది మన నాయకుడి గురించే. మిగతా అన్ని రొటీన్ గా జరిగిపోతుంది. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, దామచర్ల జనార్దన్ గారు కల్ముషం లేని వ్యక్తి, చాలా ఫెయిర్ గా
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి. మీ అందరికీ కూడా అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం ఒక రకంగా మన అదృష్టంగా కూడా భావించాలని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ ఎన్నికల్లో మనం 4 డివిజన్ నుంచి టెంకాపరంగా మనం గెలుస్తాము. అసలు మన అభివృద్ధి చూస్తే ఎదురు పార్టీ కూడా ఇక్కడ పోటీ చేయడానికి వెనకలు వేసే విధంగా మనంలో తయారు చేసుకోవాలి. అందుకు అనుగుణంగానే ఏకాభిప్రాయంతో ఈ 4 డివిజన్లో మన కంపెనీలందరినీ మనం ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో ఒంగోలు నగర అభివృద్ధికి మన కార్యకర్తలందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ అయితే అన్ని చోట్ల జరిగిపోయింది. కానీ ఒంగోలు స్పెషల్ ఏంటంటే ఒంగోలులో ఆగిపోయింది. అందువల్ల ఈ రోజున పెద్ద సమస్య అది మేయర్ ఎలక్షన్. మనం ఏం చేయాలంటే ఈ సంవత్సరం పాటు మనం చూస్తున్నాం జనార్దన్ గారి డెవలప్మెంట్ ఏందో, ఆయన చేసే పనులు ఏందో, ఇదివరకు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉంటున్న ఆయన పనులు ఏందో మనం గమనిస్తూనే ఉన్నాం. మనందరం గమనిస్తూనే ఉన్నాం. లోగడైతే తర్వాత కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఒక్క నారా చంద్రబాబు నాయుడు వల్ల అభివృద్ధి వల్ల సాధ్యమవుతుందని నిరూపించడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు నగరంలో ఈ 9 నెలల్లోనే దాదాపు 15 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో పరిష్కారం కానిటువంటి డంపింగ్ యాక్ట్ సమస్య పరిష్కారం చేసిన ఘనత ఒక ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు గారికి. వేసవి వచ్చేసింది. తనతో పాటు వడగాలులు, దాహం, నీరసం, అలసటలను తీసుకొచ్చింది. వీటితో చిరాకుతో పాటు మరింత నీరసం, రోజంతా నిప్పులు కురిపించే సూర్యుడి వల్ల ఒకటే ఉక్కపోత. ఈ నేపథ్యంలో శరీరంలోని శక్తి నశించి డీహైడ్రేషన్ వల్ల మనిషి ఒక్కో సమయంలో మరణం అంచుల దాకా వెళ్లి వస్తాడు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి బయటపడవచ్చు. మార్చి దాటి ఏప్రిల్ కూడా వచ్చింది. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తే ఏప్రిల్, మే నెలలో సూర్యుడి ప్రతాపం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఆహార పదార్థాలలో నూనెలు తగ్గించి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. సీజన్ వారీగా లభించే మామిడి పండ్లను మజ్జిగన్నంలో తింటే విటమిన్ ఏ, డీలు ఎక్కువగా లభిస్తుంది. మామూలుగా ఎండ వేడిమి తట్టుకోవడానికి ప్రజలు చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ ను ఆశ్రయిస్తుంటారు. కానీ కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుని కాఫీ, టీలకు దూరంగా ఉండడం మంచిది. వడగాలులు తీవ్రంగా ఉండడం ఎక్కువగా ఉంటే కిటికీలకు, గుమ్మాలకు ఉండే కర్టన్లను నీళ్లతో తడపడం వల్ల చల్లదనం లభిస్తుంది. సాధ్యమైనంత వరకు ఎండాకాలం సెలవుల కారణంగా ఇంట్లోనే ఉండే పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ ఎండలోకి వెళ్లకుండా సాయంత్రం 5 తర్వాత బయటకు పంపాలి. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్, నిమ్మరసం, ఎండు ఖర్జూరం, చిటికెడు ఉప్పు, పంచదార కలిపిన నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణంతో ఇస్తే మంచిది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ, సన్ గ్లాసెస్ ధరించడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండ సమస్యలు కలిగిన వారు సూర్యరశ్మికి బహిర్గతం అవడం వల్ల డీహైడ్రేషన్ అయి వ్యాధి తీవ్రతరమై ఒక్కోసారి ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్లవచ్చు. బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మర్చిపోకండి. ఆల్కహాల్, సిగరెట్ కు దూరంగా ఉండడం వల్ల మరీ మంచిది. తప్పనిసరిగా మీతో బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్ల బాటిల్ మర్చిపోకుండా తీసుకువెళ్ళండి. ఇలాంటి చిన్న చిన్న వాటిని పాటిస్తే వేసవి నుండి బయటపడవచ్చు. ఇంకా ఎండకి సంబంధించి హీట్ స్ట్రోక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎండలో బయట తిరిగినప్పుడు హీట్ స్ట్రోకు పూలాన నిస్ట్రాన్గా అయిపోతూ ఉంటారు. వీటన్నిటిలో ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అవుతుంది, మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో ఇంకా ఎండ్ స్టేజ్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది అనమాట, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటారనమాట. సో మెయిన్ ఇది. ఇంకా కొన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి, మీజిల్స్, చికెన్ పాక్స్, అవన్నీ ఎయిర్ బోర్న్ డిసీజెస్. వీటన్నిటికీ మనం సంసిద్ధతగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే
ఒకవేళ వీలైనంత వరకు ప్రివెంట్ చేయగలము, ఒకవేళ వచ్చినా వాటికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలం. అంతేకాకుండా ప్రజల్లో కూడా అవేర్నెస్ క్రియేషన్ చేస్తున్నాం. ఎండలో తిరిగారనుకోండి, వీలైనంత వరకు ఎండ దెబ్బ తగలకుండా గొడుగులు వాడండి. తర్వాత మంచినీళ్ళు తాగి బయటకు బయలుదేరాలి. మధ్యలో అయినా వీలైనంత వరకు ఎక్కువగా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఇక్కడ ఈ ఎండకు ఎందుకు వచ్చావా అన్నట్లు ఉంది పరిస్థితి. ఒంగోలులో చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ 42-43 డిగ్రీస్ రీచ్ అయింది. ఇన్ ఫ్యూచర్ మే నెలలో మే ఎండింగ్కి వచ్చేసరికి ఎలా ఉంటాయో మనం ఊహించుకోలేకపోయిన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎవరు కూడా ఏదైనా చేస్తున్నారు కానీ పర్యావరణం గురించి ఎవరు ఇంట్రెస్ట్ పట్టించుకోవట్లేదు. మనం చేసే దాన్ని బట్టే పర్యావరణం మన చేతిలోనే ఉంది, కానీ ఏ ఒక్కరు కూడా దాని గురించి ఆలోచించట్లేదు. పర్సనల్గా వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ప్రాబ్లం వచ్చిన రోజు ఆ రోజు తిట్టుకుంటున్నారు, ఆ రోజు దాని గురించి ఆలోచిస్తున్నారు తప్పితే ఆ మరుక్షణం అందరూ వదిలేస్తున్నారు. సో పర్యావరణం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది జనాలకు ఇప్పుడు తెలియట్లేదు. స్వచ్ఛ ఒంగోలు, స్మార్ట్ ఒంగోలు సాధనే లక్ష్యంగా నోడల్ అధికారులు పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో 50 డివిజన్ల నోడల్ అధికారులు, శానిటేషన్, ఇతర సిబ్బందితో ఆయన సమీక్షించారు. నగరంలో పారిశుద్ధ్యంపై నూతన విధానాలను నేటి నుంచే అమలు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సిన గ్లౌజులు, విజిల్స్, ఇతర సామాగ్రి అందజేస్తామని, చేసే పనిని బాధ్యతగా చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. సపరేట్ అకౌంట్ అంటే యాక్చువల్గా మనకు ముందే మొత్తం అసలు అన్ని అకౌంట్స్ అకౌంట్ వేసుకుంటాము. అక్కడ ఏ అకౌంట్ ఏమేస్తామా, ఓన్లీ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్, గవర్నమెంట్ ఇచ్చిన అకౌంట్ ఏంటి, కొత్త బ్యాన్స్ కానీ, థర్టీ బ్యాన్స్ కానీ, ప్లాను, నాన్ ప్లాను, ట్రెజరీ అమౌంట్ ఆ డబ్బులు వేస్తాను చెప్తే ఇదే. అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలు ఇంటికొస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయనేది ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో నేడు అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోలుదారులతో బంగారం షాపులు, షోరూములు కిటకిటలాడాయి. తమ స్తోమతకు తగినట్టుగా ఎంతో కొత్త బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లుగా కొనుగోలుదారులు తెలియజేశారు. అడ్రస్ ఏమవుతుంది కదా మామూలుగా. మేడం ఏమైనా చెప్తారా మేడం? వార్తకి ఏదో మాట్లాడతారు. ఒక గింజ బంగారానైనా ఇంటికి తీసుకుని వెళ్తే అక్షయ పాత్రలో ఏ విధంగా అయితే మనం చేసిన వస్తువులు పెరుగుతుంటాయో అనే ఉద్దేశంతో ఒక గింజ బంగారాన్ని కొనగానే ఒక ఉత్సాహంతో ప్రజలందరూ ఉత్సాహపడుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు కనీసం ఒక సవరైన కొనుక్కుంటే, ఒక బంగారం కొనుక్కుంటే అది ఈ సంవత్సరం అంతా వాళ్ళకి ఎంతో సుఖశాంతులు కలుగుతూ అలా లక్ష్మీ అమ్మవారు అష్టైశ్వర్యాలు కలిగిస్తూ ఉంటుందని ఇది ఎప్పటి నుంచో
కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ విధంగా దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల్లో కూడా ఈ రోజుని శ్రీ మహాలక్ష్మీదేవి జన్మదినంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఆమె ప్రసన్నం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా వారి శక్తి కొలది బంగారాన్ని ఇంట్లోకి కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని హిందూ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు గౌరవించి అందరూ కూడా దీన్ని అనుకుంటున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఇస్తార్ అహ్మద్ను ఉద్యోగం నుంచి తొలగించి అరెస్టు చేయాలని ఏఎంసీ మాజీ కార్యదర్శి బొడ్డు శేషయ్య డిమాండ్ చేశారు. అతని అవినీతిపై సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి వినతిపత్రం అందించినా ఎలాంటి చర్యలు లేవని అన్నారు. ఇదే అంశంపై సోమవారం నుండి నిరవధిక దీక్షకు దిగిన శేషయ్యకు వామపక్షాల నాయకులు లలితకుమారి, దుగ్గినేని గోపీనాథ్, ఎం వెంకయ్య తదితరులు తమ మద్దతు పలికారు. ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, కార్యదర్శులకి, కమిషనర్లకి నేను చాలా ఇచ్చాను. ఎవరు కూడా స్పందించలేదు. అనివార్య పరిస్థితుల్లో నేను ఈ దీక్షకు దిగాల్సి వచ్చింది. ఎందుకంటే నేను 33 సంవత్సరాలు ఈ వృద్ధశ్రేణి కార్యదర్శికి పనిచేసి ఈ శాఖ యొక్క నన్ను పోషించి నాకు ఒక సమాజంలో గుర్తింపించింది. అది కూడా కాకుండా నేను ఈ శాఖలో రైతుల కోసం పనిచేశా. ఒంగోలు మార్కెట్ కమిటీలో సుబాబులు ఇంప్లిమెంట్ చేసి సుబాబుల గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుబాబుల స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి ఒంగోలులో నేను అమలుపరిచి ఒంగోలులోని ఇలీంద్రవారి వీధిలో స్వరవాహిని మ్యూజికల్ అకాడమీని వ్యవస్థాపక అధ్యక్షులు పల్లపోతు పోలిశెట్టి ప్రారంభించారు. సంగీతంతో పాటు కీబోర్డ్, వీణ, తబలా, ప్యాడ్, గిటార్లపై శిక్షణ ఇవ్వనున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాయనీ గాయకులు సి రామకోటేశ్వరరావు, ఐ నరసింహం, సాయి మాస్టర్, శివ, టి నాగేశ్వరరావు, మారుతి, వేణుగోపాలరావు, శేషారత్నం, నిర్మలమ్మ, శ్రీదేవి, పద్మ, అనూష తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గృహకల్ప కాలనీ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని 10వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దొడ్డా శేఖర్, షేక్ ఉమర్, ఈమని సాయిబాబా, జంజన మహేష్, సురేష్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ఏ కసాయి తల్లి కడుపున పుట్టిందో పాపం ఈ పసిపాప. కర్కశంగా ఆ పసిగుడ్డును నిర్దయగా చెత్తకుప్పల పాల్చేశారు. అటుగా వెళ్తున్న గిరిజనులు కంటపడిన పాపను అక్కున చేర్చుకున్నారు. సంతనూతలపాడులో ఉంటున్న పిల్లలు లేని దంపతులు తాము పెంచుకుంటామంటూ ముందుకు వచ్చారు. కొద్ది రోజుల అనంతరం బిడ్డ గుండెకు రంధ్రం పడిందని తెలిసి ఈ బిడ్డ మాకొద్దంటూ తిరిగి ఇచ్చిన వారికే ఇచ్చివేశారు. ఈ సంఘటన సంతనూతలపాడులో వెలుగు చూసింది. సంతనూతలపాడులో ఒక చెత్త కుప్పలో ఏడుస్తున్న పసిపాపను గుర్తించిన గిరిజనులు ఆ పాపను తమతో పాటు తెచ్చుకున్నారు. ఆ నోట ఈ నోట ఆ వార్త సంతనూతలపాడులోని విజయకుమారి, కోటయ్య చెవిన పడింది. ఆ బిడ్డను తమకిస్తే పెంచుకుంటామని చెప్పి ఆ బిడ్డను తమతో పాటు తీసుకెళ్లారు. 2 రోజుల అనంతరం పాప అదే పనిగా ఏడుస్తుండటంతో ఒక ప్రైవేటు వైద్యశాలలో చూపిస్తే పాప గుండెకు రంధ్రం పడిందన్న వార్త తెలిసిన ఆ దంపతులు తిరిగి ఆ పాపను గిరిజనులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న చైల్డ్ లైన్ సిబ్బంది పోలీసుల సహాయంతో ఆ పసిపాపను తమ ఆధీనంలోకి తీసుకుని రిమ్స్లో పీడియాట్రిక్ విభాగంలో చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రస్తుతం రిమ్స్లో చికిత్స తీసుకుంటున్న పాపను త్వరలో బాల సదనకు తరలిస్తామని చైల్డ్ లైన్ ప్రతినిధి సాగర్ తెలియజేశారు. 10 గంటల ప్రాంతంలో చైల్డ్ లైన్ 108కు సమాచారం వచ్చింది. సంతనూతలపాడులో ఒక 6 నెలలు సుమారుగా 6 నెలల పాప
పోలీస్ స్టేషన్లో ఉండొచ్చి మీరు తీసుకెళ్లాలని చెప్పగా మేము వెళ్ళి నేను మా సిబ్బంది అయిన దేవకుమార్ వెళ్ళి పరిశీలించగా గత 10 రోజుల క్రితం ఒక 7 నెలల పాపని సంతనూరుపాడు పోలీస్ స్టేషన్ కనుక ఉన్నటువంటి చెత్త కుప్పలో పారేసి వెళ్ళారంటే అక్కడ ఒక ఆమె తీసుకుని ఆ పాపను పెంచుతూ ఆమె పెంచలేక మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిందంట. వేరే వాళ్ళు తీసుకుని 2 రోజులు ఉంచుకున్న తర్వాత వాళ్ళకి ఏమి అనుమానం వచ్చిందో తీసుకొచ్చి ఆమె. ప్రభుత్వ వైద్యం ప్రతి పేదవాడి జీవితాలలో వెలుగులు నింపాలన్నదే తన లక్ష్యంగా పనిచేశానని, ఈ క్రమంలో ప్రభుత్వ వైద్యులపై కొన్నిసార్లు కోపాన్ని ప్రదర్శించడం జరిగిందని, ఇది వృత్తిపరమైందే తప్ప వ్యక్తిగతం కాదని బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. ఇండియన్ మెడికల్ హాల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సత్కారంలో ఆయన మాట్లాడుతూ అత్యంత భయంకరమైన జబ్బు ఆకలిని, అటువంటి ఆకలిని జయించేందుకు ప్రతి పేదవాడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తుంటాడని, అటువంటి పేదవాడికి అన్ని వేళలా అండగా నిలబడాల్సింది ప్రభుత్వ వైద్యులేనని అన్నారు. ఈ క్రమంలో రివ్యూ మీటింగ్లలో ఎన్నో సందర్భాలలో ప్రభుత్వ వైద్యులపై కొంచెం కటువుగా వ్యవహరించిన మాట వాస్తవం అన్నారు. అవన్నీ మర్చిపోయి పేద ప్రజల ఆరోగ్యమే మన ఆరోగ్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అంజయ్య, కార్యాలయ ఏఓ ప్రసాద్, ఎన్జిఓ సంఘం కార్యదర్శి శరత్ బాబు, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ విజయ్ కుమార్ విజయశ్రీలను ఘనంగా సన్మానించారు. చరిత్రలో అది నిలిచిపోయిందంటే ప్రకాశం జిల్లాలో కూడా అంతర్జాతీయ జాతీయ స్థాయి అవార్డు వచ్చిందంటే దాని కారణం ఎవరైనా మాత్రం మన ప్రీతి పడుతుంది. అది ఒక ఎత్తు అయితే మరొకటి సక్సెస్ఫుల్ కలెక్టర్స్ ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ ఆఫీస్ బట్ ఇన్ ఆఫీస్ మీరు ఆల్వేస్ రిమెంబర్ యువర్ నేమ్ యాజ్ లాంగ్ యాజ్ యు డూ ఎక్సెస్. Another important thing is the way you have conducted the Prajadapa, showing cause and concern. Routine మన ఫైల్ స్కాన్ అంటే రొటీన్ రావట్లేదు, సంతకం పెట్టలేదు అనేది మాట్లాడుతూ అయిపోయింది. కానీ ఫీలింగ్ మాత్రం డిపార్ట్మెంట్ స్ప్రెడ్ అయింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటో వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి బాబాపేట డివిజన్ మీటింగ్ జరిగింది. అప్పుడు చంద్రయ్య గారు ఒకసారి లేనప్పుడు జరిగింది. డాక్టర్ అంటే దేవుడు అనే ఫీలింగ్ ని నేను స్వయంగా నా ప్రస్తుత సమయంలో దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. మరి ఆ విధంగా ఈ శరీరం అనేటువంటి యంత్రానికి ఏ చిన్న విలువలు వచ్చినా కూడా మనం చాలా విలువలాడిపోతాము, నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతాము. డాక్టర్స్ సరిగా పనిచేయరు, వీళ్ళు ఏమాత్రం శ్రద్ధ చూపించరు, ఎలాంటి సర్వీసెస్ ఇంట్రెస్ట్గా చేయరు అనేటువంటిది ఒక జనరల్ ఒపీనియన్ పబ్లిక్లో ఉంది. అది దేవైతే దొరికే ప్రతి అకేషన్లోనూ చుట్టూ ఉన్న వేరియస్ రైల్వే గ్రూప్స్, మీడియా కానీ ఇతరులు కానీ దాన్ని అగ్రివేట్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఎక్కడ నశించిన మిస్టేక్ జరిగితే అనేది టెన్షన్ లేదు, వాటిని ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంతో ఆర్టీసీ ఏసీ బస్సులలో అదనపు ఛార్జీలను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే పెంచింది. ప్రజలపై అదనపు భారం మోపిన ఆర్టీసీ మరోసారి ఛార్జీల మోత మోగించింది. రవాణా శాఖ సేవా రుసుము కింద ఇప్పటికే 30 కోట్ల మేర అదనపు భారం మోపిన ఆర్టీసీ తాజాగా ఇందిరా, గరుడ ప్లస్, వెనిలా ఏసీ బస్సుల్లో టికెట్పై 16 నుండి 25 రూపాయలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది. ఇవి కాకుండా వాటర్ బాటిల్, సీటుపై కవర్,
ఫేస్ ఫ్రెషనర్ కింద అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇలా అదనపు ఛార్జీల వల్ల ఆర్టీసీకి 3 లక్షల వరకు అదనపు లాభం చేకూరుతుందని అంచనా. ఇప్పుడు ఏసీ బస్సులలో వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలు మెల్లగా ఆర్డినరీ బస్సుల్లో కూడా వసూలు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తుంది. ఏఐబిఈఏను స్థాపించిన మహానుభావులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కొండారెడ్డి పేర్కొన్నారు. ఏఐబిఈఏ 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండారెడ్డి మాట్లాడారు. సంవత్సరాలైంది. ఆ సందర్భంగా మనం ఈ రోజు కార్యక్రమాలు జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఏబిఓఏ శ్రీ టీకే రాజేశ్వరరావు గారు వారిని కూడా వేదిక అభివృద్ధిగా కోరుతారు. కాబట్టి సభను సక్రమంగా నిర్వహిస్తూ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున చేసుకోవడం జరుగుతుంది. ఈ భారతదేశంలో ఉండేటువంటి యొక్క ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు 5 లక్షల మంది సభ్యులు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకునేటువంటి యొక్క పరిస్థితి. జాతీయం చేయాలని మొట్టమొదటిసారిగా ఏఐబిఏ ప్రతిపాదించింది. ఆ డిమాండ్ వల్లనే 1969లో కానీ 1980లో కానీ ఈ బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. అంతేకాకుండా పేద ప్రజలకు నిస్వార్థమైన సేవ. అక్షయ తృతీయ సందర్భంగా సంతపేటలోని రాఘవేంద్ర బృందావనంలో రాఘవేంద్ర స్వామి వారికి చందన లేపనం చేశారు. ఈ సందర్భంగా అఖండ నామ సంకీర్తనం ఏర్పాటు చేశారు. రాఘవేంద్ర స్వామి మందిర నిర్వాహకులు చింతపల్లి గోపీనాథ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సత్య న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లనే బీఎస్ఎన్ఎల్ కి కష్టాలు దాపురించాయని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. 2 రోజుల సమ్మెలో భాగంగా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట వీరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగించుకోవాలన్నారు. 2002వ సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ సేవలు ప్రారంభించిన నాటి నుండి ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కి సహకరించకపోగా ప్రైవేట్ ఆపరేటర్లకు మద్దతు పలుకుతుందని విమర్శించారు. ప్రభుత్వం తమ నిర్లక్ష్య ధోరణి విడనాడకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకులు హెచ్చరించారు. రామలింగం, వెంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగస్తుల జీతపత్యాల కోసమో లేదా వాళ్ళ పని పరిస్థితుల మెరుగుదల కోసం చేస్తున్న సమ్మె కాదు. ఇది పూర్తిగా దేశభక్తి యుతమైన సమ్మె అని చెప్పి మేము చెబుతూ ఉన్నాం. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ అనేది ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉంది. ఆ కుట్రలకు వ్యతిరేకంగా బిఎస్ఎన్ఎల్ ని పరిరక్షించుకునే వ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల మంది అధికారులు, ఉద్యోగులు యొక్క ఐక్య వేదిక ఈ సమ్మెలో దిగ్విజయంగా చేస్తున్నాయి. మన ప్రకాశం జిల్లాలో వచ్చేసి 745 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పుడు అగ్నిమాపక సిబ్బంది వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి సి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడారు. చాలని జీతాలతో ఇబ్బంది పడే సిబ్బంది భవిష్యత్ కోసం పోరాటం చేసిన నేతలను
స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు తప్పవని పేర్కొన్నారు. నాయకులు మాధవరావు, రామచంద్రరావు, పార్థసారథి, వేణుగోపాల్, పికే రాజేశ్వరరావు, నరసింహారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో ప్రతిభ చూపిన అగ్నిమాపక సిబ్బందికి పెద్దిరెడ్డి బహుమతులు పంపిణీ చేశారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎంవి సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి సొసైటీలో ఉన్నటువంటి వివిధ విభాగాలు, ఇళ్లలో అయితేనేమి, ఇండస్ట్రీస్లో అయితేనేమి, పబ్లిక్ కాంగ్రిగేషన్ ప్లేసెస్లో అయితేనేమి, వీటన్నింటిలోనూ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అగ్ని ప్రమాద నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అగ్ని ప్రమాదాలు జరిగితే ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నటువంటి దానిని ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనం ప్రతిరోజు ఏప్రిల్ 14th రోజు మనం కమామరేషన్ పరేడ్ నిర్వహించడం జరిగింది. అదే అందులో భాగంగా మన ఫైర్ స్టేషన్లో ఒక స్టాల్ ఏర్పాటు చేసి దాంట్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అయితేనేమి, రెస్క్యూ ఎక్విప్మెంట్ అయితేనేమి, ఇవన్నీ మనం దాంట్లో ఉంచి ప్రజలకి వచ్చినటువంటి మణికంఠ ఎస్పీ పనేంద్రబాబు, ఎస్కే కాశం. అకారణంగా తొలగించిన తమను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. వారి ఆందోళనను ఆర్డీఓ కార్యాలయం ఎదుట వీరు కొనసాగిస్తున్నారు. ఉద్యోగ భద్రత రద్దు చేయాలి, అవుట్ సోర్స్ విధానాన్ని కొనసాగించాలి, కొనసాగించాలి, హౌసింగ్ అవుట్ సోర్స్ సిబ్బందిని నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వం మొండి అవుట్ సోర్స్ విధానాన్ని రద్దు చేయాలి, అవుట్ సోర్స్ విధానాన్ని రద్దు చేయాలి అనే విధిలో హౌసింగ్ అవుట్ సోర్స్ సిబ్బందిని మమ్మల్ని గత మార్చి నెల 31వ తారీఖు తోటి ఈ యొక్క విధుల నుంచి మమ్మల్ని తొలగిస్తూ ఒక చిన్న ఆదేశాలు జారీ చేసి మా యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇప్పుడు మమ్మల్ని రోడ్లకి ఎక్కించి మమ్మల్ని రోడ్లు పాలు చేసి మా యొక్క మనోవేదనని చెప్పుకునేదానికి అర్హత కూడా లేకుండా మాకు ఇలాంటి దుస్థితి. చర్చలకు వెళ్లేటటువంటి నాయకులు ప్రభుత్వాన్ని ఒప్పించాల్సింది పోయి అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి వారి మాట ఎత్తకపోవడమే ఇటువంటి కార్మికుల యొక్క జీవితాలకి భద్రత లేకుండా పోవడానికి కారణమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 9 సంవత్సరాలుగా వీరి ద్వారా వీరందరూ. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. పార్టీ శ్రేణులకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపు. నేడు అక్షయ తృతీయ, కొనుగోలుదారులతో కిటకిటలాడిన బంగారం షాపులు. ఏకాకిని చేసిన చిన్నారి అనారోగ్యం, బాలసదన్కు తరలింపు. సత్య ఫోకస్. సత్య న్యూస్లో నేటి మాట. బాగుండటం అంటే బాగా అలంకరించుకోవటం, బాగా కనపడటం కాదు, నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండటం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.